రాత్రి టైంలో ఎలా లోపలికొచ్చాడు? ఎవరు మీరు? బయటికి రండి. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. మోటర్! ముంబైలో ఒక పాష్ ఇలాకాలో జరిగిన హత్య వల్ల ముంబై మొత్తం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన షహర్లో మనందరం సురక్షితంగా ఉన్నామా? ఉదయం 4:30కి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాచ్మెన్ 4ంటికి బాడీ చూడగానే మీ అందరికీ ఫోన్ చేశాడా? సో మీరు మొత్తం విషయం తెలుసుకుని ఇక్కడికి బయలుదేరి వచ్చేసారా? పొద్దున్నే 4:30కి ఇంతమందికి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరిచ్చుంటారు? సార్ మాకు సమాధానం దయచేసి అందరూ పక్క వెళ్ళండి ప్లీజ్. ఇలా చూడండి, మీరు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అన్ని ఎవిడెన్సెస్ నాశనం అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. సార్ ఇక్కడ మేము పని మాత్రమే చేస్తున్నాం. ఈ న్యూస్ వెంటనే మీ టీవీలో టెలికాస్ట్ చేసి టీఆర్పీ రేట్ ని పెంచుకుంటారు, అంతే కదా? అందరూ బయలుదేరి వెళ్ళండి. మమ్మల్ని మా పనులు చేసుకోనివ్వండి. కట్టైన తల బౌలింగ్ మిషన్ లోకి ఎలా వచ్చింది? కొంచెం కూడా దయ్య లేకుండా చంపాడు. అన్ని ప్లేస్లోనూ రక్తపు మరకలు ఉన్నాయి, కానీ బాడీ ఎక్కడుందో తెలియడం లేదు. బాస్, వీడి కంటి మీద ఉన్న వెచ్చదనం చూసిన తర్వాత మర్డర్ జరిగి చాలాసేపు అయినట్లేదు. ఇప్పుడే జరిగింది. తరువాత వీడి గాయాలు కూడా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసి ఏదో షార్ప్ అయిన ఆయుధంతో తాకబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లేడు. దయా సార్, ఈ హత్య చేసిన హంతకుడు వాడొచ్చి ఈ తల ఉంది కదా, అది దాన్ని ఆ బౌలింగ్ బాల్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని విసిరి ఆడుకున్నాడు. అలాగే తల కూడా బాల్ లాగే ఇక్కడి నుంచి ఇలా వచ్చింది. సార్ ఏంటిదయ్యా? దీన్ని చూడండి సార్, దీని మీద నేమ్ ఉంది, అమర్, కుశల్. అసలు ఎవరై ఉంటారు వీళ్ళందరూ? వీళ్ళ పేర్లు ఈ రెండిట్లో మాత్రం ఎందుకు రాసి పెట్టారు? హంతకుడు ఎందుకు ఈ పేరుని దీని మీద రాశాడో తెలియడం లేదు. ఒకవేళ వాడి గురించి వాడు చెప్పాలనుకోవచ్చు, లేదా మనల్ని డైవర్ట్ చేయొచ్చు. కరెక్ట్గా చెప్పావుదయ్యా, అందుకనే స్కిటల్స్లో వాళ్ళ పేరు రాసుకున్నారు. సార్ ఈ పేరుతో ఉన్నవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు. ఇది హంతకుడు కూడా తెలుసు పూర్వి, కావాలని పేర్లు రాసి మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. కానీ వాడికి ఒక్క విషయం తెలియట్లేదు, వాడు ఎంత లిటికెంట్ అయినా కూడా సిఐడి స్టేజ్లోంచి వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. సార్ డెడ్ బాడీ తల ఇక్కడుంది, మరి బాడీ ఎక్కడుంది? బాడీ ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలి. మర్డర్ జరిగి చాలాసేపు అవ్వలేదు. అయితే బాడీ ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలి. నువ్వు ఒక పని చేయి ఫ్రెడీ, ఈ అమరు కుశల్ అనే వాళ్ళు ఎవరనేది నువ్వు కనిపెట్టి చెప్పు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. దాని తర్వాత మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయో బీరువాలో వెళ్ళి అడిగిరా. ఎవరైనా మిస్ అయినట్టుగా కానీ రిపోర్టు ఫైల్ చేశారా అనే విషయం మనకు తెలియాలి. అమర్ అండ్ కుశల్. ఆ వాచ్మెన్ అంతకొన్ని సీసీటీవీ ఫుటేజ్లో చూశాడు. తర్వాత కంట్రోల్ రూమ్ నుంచి ఆ గేమ్ జోన్కి రావడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. ఆలోగా హంతకుడు ఎస్కేప్ అయ్యాడు. అయితే సార్ హంతకుడు తప్పించుకోవడానికి ఒక దారి ఎంచుకోలేదు, ఎందుకంటే వాచ్మెన్ ఉన్నాడు. హంతకుడు తప్పించుకోవడానికి లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి వెనకదారినే ఎంచుకుని ఉంటాడు, ఎందుకంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏం లేవు. అయితే సార్ నేరస్తుడికి ఈ చోటు బాగా తెలిసి ఉంటుంటుంది. ఈ బౌలింగ్ యాలీకి హంతకుడికి ఏదో సంబంధం ఉంది పూర్వి, లేదంటే వాడు ఎందుకు ఈ ప్లేస్ని చూస్ చేసుకుంటాడు? దయా, ఇక్కడ రక్తపు మరక చూడు. హంతకుడు ఇక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇక్కడ చూడండి సార్. సార్ ఇదిగో ఉంది. వీడి వెనుక భాగంలో 3 గుళ్ళు తగిలింది. అలాగైతే మొదటి ఎవరో గన్ షాట్ చేసి చంపారు. ఎప్పుడు వీడు చచ్చాడో ఆ తర్వాత వీడి తలను కోసి ఆడుకున్నారు. ఇదేమిటి? బ్రీఫ్ కేసా? ఇదెవరిది? చచ్చిన పడదా లేక హంతకుడిదా? దీన్ని ఓపెన్ చేస్తే హంతకుడు ఎవరో తెలిసే అవకాశం ఉంది. ఓపెన్ అవడం లేదు, పగలగొట్టాలి. డెత్ సర్టిఫికేట్స్. ఈ డెత్ సర్టిఫికెట్స్ పెట్టుకుని ఎవరు తిరుగుతూ ఉన్నారు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇన్ని డెత్ సర్టిఫికేట్స్తో ఏం చేస్తారో? ఒక్క మరణానికి ఇన్ని మరణాలకి ఏంటి సంబంధం? ఏసీపీ ప్రదీమన్. ఓకే సరే, నేను చెప్పేది విను. వాళ్ళందరి దగ్గర జాగ్రత్తగా మాట్లాడు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. సిఐడి ఉన్నంత వరకు వాళ్ళకి ప్రాణాలకేం కాదని చెప్పు. వాళ్ళకి మనం ఏమి జరగనివ్వమని చెప్పు. అమర్ కుషన్ అనే పేరు మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నువ్వు కలెక్ట్ చేసి ఉంచు, సరేనా? యా, థ్యాంక్ యూ సార్. దయా. డెడ్ బాడీ దొరికింది సార్. సాలంకి గారు అక్కడే ఉన్నారు. బాడీ పక్కనే ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. అందులో డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, వేరు వేరు పేర్లతో ఉన్నాయి. అసలు ఇన్ని డెత్ సర్టిఫికెట్లు పెట్టుకుని వీడేం చేస్తున్నాడు అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ, కాస్త ప్రశాంతంగా ఉండండి. మేడం, అతనే నా బాస్ మేడం, సుశాంత్ సార్. ఏంటి? ప్లీజ్ లెట్ us come. రండి. అసలు మీరందరూ ఎవరు? సార్, నా పేరు యష్, తన పేరు ప్రీతి. మేం పోలీసులో స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్నాము. సుశాంత్ సారే మా బాస్. ఓ సరే, ఓసారి వీటిని చూడండి. బాడీ పక్కన ఈ డెత్ సర్టిఫికేట్స్ మాకు దొరికాయి. ఇవన్నీ కూడా మీ బాస్ సర్టిఫికేట్సే. సార్, మేము గవర్నమెంట్ విట్నెస్ని కాపాడుతున్నాము. చాలా కేసుల్లో విట్నెస్ యొక్క సంరక్షణ కోసం వాళ్లకు కొత్త ఐడెంటిటీ ఇవ్వాల్సి వస్తుంది. సుశాంత్ సార్ పెద్ద ఎక్స్పర్ట్. విట్నెస్ ప్రాణాలను రక్షించడం కోసం వాళ్ళకు ఒక కొత్త ఐడెంటిటీ ఇస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరంతా చనిపోయారో వాళ్ళ పేరునే ఇస్తారు. సరే, మీరు నాకు ఒక విషయం చెప్పండి. మాకు ఇక్కడికొచ్చి ఆ స్కిటిల్స్లో 2 పేర్లు రాసి ఉంచారు, అమర్ తర్వాత కుశల్. మీకు వీళ్ళిద్దరెవరో తెలుసు సార్. వీళ్ళిద్దరూ లేసర్ గ్యాంగ్ యొక్క భయంకరమైన మెంబర్స్కి ఇచ్చున్నారు. అంతేకాకుండా వాళ్ళు దోపిడీ చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. బాస్, ఏం చేద్దాం? బాంబు వేసేదా? బండి కాస్త దగ్గరికి రానివ్వు. ఇప్పుడు వెయ్. కాపాడండి, కాపాడండి. ఇలాగా చాలా క్రైమ్స్ చేస్తున్నారు సార్. కొన్ని నెలలుగా ట్రై చేసిన తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ ఆనంద్ ఇరుక్కున్నాడు. ఎలా ఇరుక్కున్నాడు? కుశల్, అమర్ మాత్రమే కారణం. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ అప్రూవర్గా మారారు. ఆనంద్కు జీవిత ఖైదు వేశారు. మీరు చేసింది కొంచెం కూడా కరెక్ట్ కాదు. మీరు నన్ను తీసుకెళ్లి జైలు లోపల 4 గోడల మధ్య పెట్టినా మీ ప్రాణాలు నేను తీసుకుంటాను రా. మీరు ఎక్కడికి వెళ్ళైనా పారిపోయి దాక్కున్నా కూడా నేను ఖచ్చితంగా మిమ్మల్ని కనిపెడతా. మీ ఇద్దరిని వదలను. వీడిని తీసుకెళ్ళండి.
ఆనంద్ దగ్గర నుంచి కాపాడటం కోసం మీరిద్దరూ కుశల్ అండ్ అమర్కి కొత్త ఐడెంటిటీ ఇచ్చారు కదా. ఎస్ సార్. అదేంటంటే కుశల్ అండ్ అమర్. ఇది వాళ్ళ నిజమైన పేరు కాదు లేదు అంతేగా? సార్, అందువల్ల సుశాంత్ సార్ కొత్త డెత్ సర్టిఫికెట్ని తీసుకున్నారు. అప్పుడే కొత్త ఐడెంటిటీ ఇవ్వచ్చు. కానీ సార్ మేము ఎప్పుడైతే న్యూస్ చూసామో అప్పుడే మాకు ఏదో తప్పు జరిగిందని అర్థమైపోయింది సార్. ఎందుకంటే వీళ్ళ పేరు ఖచ్చితంగా లీక్ అవుతుందని ఆల్రెడీ సుశాంత్ సార్ చెప్పారు. అంటే అమర్ కుశల్ వల్లే ఆనంద్ పట్టుబడ్డాడు అంటారు. తర్వాత ఆనంద్ దగ్గర నుంచి కాపాడటం కోసం ఈ సుశాంత్ అమర్కి కుశాల్కి కొత్త ఐడి కార్డు ఇచ్చాడు. దానివల్లే ఆనంద్ సుశాంత్ని మొత్తంగా ఫినిష్ చేశాడు. సార్, ఆ స్వీటర్స్ ఆ చోట్లో మనం చూసాముగా, అక్కడ కుశల్ ఇంకా అమర్ పేర్లు ఉన్నాయి. దానికి అర్థం ఏంటి సార్? దీనికి సమాధానం ఆనంద్ గాడే చెప్పగలడు ఫ్రెడీ. మాకు అమర్ కుశల్ అడ్రస్ ఇవ్వండి. సరే ఓకే సార్. సార్. రీనా, నువ్వేం బాధపడకు, వాడు ఖచ్చితంగా వస్తాడు. కుశల్ ఇంట్లో ఉన్నాడా? లేదే. మీరెవరు? నేను కుశాల్ భార్య రీనా. కుశల్ ఎక్కడున్నారు? మేము ఆయనతో కాస్త మాట్లాడాలి. సార్, యాక్చువల్గా మేము కూడా వాడిని వెతుకుతున్నాం. వెతుకుతున్నారంటే ఏమిటి అర్థం? సార్, ఉదయం నుంచి వాడు కనిపించట్లేదు. ఏంటి మిస్సింగా? మీరెవరు? సార్, యాక్చువల్లీ నేను తన ఫ్రెండ్ని. అవును సార్, మీరు వాడిని ఎందుకు వెతుకుతున్నారు? సి మేడం, నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. సార్, మీరు తప్పకుండా అందరి ముందే మాట్లాడొచ్చు. వీళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లే. కుశల్ లైట్ బాంబ్ గ్యాంగ్ కోసం పనిచేస్తున్నాడు. గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత గవర్నమెంట్ విట్నెస్గా మారాడు. గ్రూప్ లీడర్ ఆనంద్కి శిక్ష పడింది. దాని తర్వాత కుశల్ వేరే ఐడెంటిటీతో మొదలెట్టాడు. ఇదెందుకు తను చేశాడంటే తన గురించి ఎవరికైనా తెలిస్తే తన్ని చంపేస్తారు. నాకు దీని గురించి అస్సలు తెలియదు. మాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. తర్వాత కుశల్ నా దగ్గర దీని గురించి మాట్లాడిందే లేదు. ఎప్పటి నుంచి మిస్సింగ్? ఈరోజు ఉదయం ఆ బౌలింగ్ యాలీలో మర్డర్ న్యూస్ చూసిన తర్వాత దానిలో తన పేరు రావడం చూసి తను చాలా భయపడ్డాడు. అండ్ ఆ కంగారులో బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తనకి నువ్వు ఫోన్ ట్రై చేయలేదా? యాక్చువల్గా అది తన ఫోన్ ఉదయం నుంచే స్విచ్ ఆఫ్ వస్తుంది. అందువల్ల వాడి గురించి మాకేం తెలీదు. అంటే మీలో ఎవరికి కుశల్ నిజమైన ఐడెంటిటీ తెలీదు, కరెక్టా? నిన్న నైట్ ఎక్కడున్నారు? నిన్న రాత్రి నేను మా ఇంట్లోనే ఉన్నాను. నేను పూనాకు వెళ్ళాను బిజినెస్ మీటింగ్ గురించి. మరైతే మీరెక్కడున్నారు? కుశాల్తో ఇంట్లోనే ఉన్నాను. సార్, తెలియక అడుగుతున్నాను, మమ్మల్ని మీరు అనుమానిస్తున్నారా? సార్, ఇలా చూడండి, నిన్న రాత్రి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ గురించి మాకేం తెలీదు. అంతెందుకు, చనిపోయిన వ్యక్తి పేరు కూడా మాకు తెలీదు. కుశల్ కనపడడం లేదని మీరు అంటున్నారు. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాడు కనిపించకుండా పోయి సరిగ్గా 24 గంటలు కూడా అవలా. మ్యాటర్ ఇంత సీరియస్ అవుతుందని మేము అనుకోలేదు సార్. వాడికి ప్రమాదం ఉంటుందని మాకు అనిపించలేదు సార్. సార్ ప్లీజ్ నా భర్తను కాపాడండి. ప్లీజ్ మ్యామ్, కుశాల్ని కాపాడండి. భయపడద్దు, ఆయనకేమీ జరగదు. డెఫినెట్గా టీవీలో న్యూస్ చూసిన తర్వాత భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళుంటాడు? హంతకుడు అతన్ని కనిపెట్టేలోగా మనం అతన్ని కనిపెట్టాలి. సార్, ఇంకో విషయం, జరిగిన 1 వారంగా ఒకలాంటి టెన్షన్లో ఉన్నాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అదేమిటి? అదొచ్చి తెలియగానే చాలా బాధపడ్డాం. అందుకే బాడీని కలెక్ట్ చేస్తానికి వచ్చాం. ఏంటి బాడీ? ఏంటి వాగుతున్నారు? ఏం చెప్తున్నారు మీరు? ఏమైంది? వీళ్ళందరూ ఎవరు? మేడం, మేము మిస్టర్ జానీ యొక్క బాడీని తీసుకోవడానికి వచ్చాం. మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. ఇక్కడ జానీ ఎవరు లేరు. మీరు తప్పైన అడ్రస్లో ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నారా? 100% షూర్. ప్లీజ్ ఇక్కడి నుంచి బయలుదేరండి. నిన్ను పంపినదెవరు? నువ్వెవరి కోసం పనిచేస్తున్నావో చెప్పు. ఏంటిది? ఎందుకు అరుస్తున్నావు? మరి ఇంకెప్పుడు ఈ పక్కకి రావద్దు, పోండి. బయటికి వెళ్ళండి. చాలా సార్లు కుశల్ని అడగడానికి ట్రై చేశా, కానీ కుశల్ నా దగ్గర ఏం చెప్పలేదు. చాలా విచిత్రంగా ఉంది సార్. కుశల్ వాళ్ళ ఇంటికి జానీ బాడీ తీసుకురావడానికి ఎందుకు వచ్చారు? బాడీని తీసుకోవడానికి కాదు, కుశల్ని భయపెట్టడానికి వచ్చారు. కుశల్ నిజమైన పేరు జానీ కావచ్చు. అందుకే అతను ఆ రోజు నుంచే టెన్షన్గా ఉన్నాడు. అంతేకాకుండా ఎంతో విచిత్రంగా బిహేవ్ చేశాడు. ఐడెంటిటీ ఎవరికైనా తెలుసుంటుందా? ఒకవేళ ఆ టెన్షన్లోనే ఉండుంటారు. అంతేకాకుండా ఈ సుశాంత్ మర్డర్ తర్వాత
ఎవరో తనతో ఆటలాడడానికి ప్రయత్నించారు. ఆ సుశాంత్ చనిపోయిన తర్వాత వీడు కూడా మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళుంటాడో? వాడి ప్రాణాలకు ప్రమాదం ఉంది. పూర్వీ ఓపెన్ చేయి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరు కాల్ హిస్టరీస్ కలెక్ట్ చేయి. జీపీఎస్ లొకేషన్తో వాళ్ళు ఎక్కడున్నారన్న విషయం కూడా కనిపెట్టాం. వీళ్ళల్లో ఎవరో మనకి అబద్ధం చెప్తున్నారు. సార్, న్యూస్లో బౌలింగ్ alleyలో ఆయన పేరు నేను చూడగానే ఆయన ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు సార్. ఫోన్ కూడా ఆయనకి కలవనంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. సరే, న్యూస్ చూసిన తర్వాత ఆయన ఏమైనా చెప్పారా? లేదు సార్, ఆయన భయంలో ఉన్నారు. మాతో చెప్పారు సుశాంత్ని వాళ్ళు చంపేశారు, ఇప్పుడు నన్ను కూడా వీళ్ళు వదలరని చెప్పారు. సో అలా అయితే మీకు అమర్ గురించి అన్నీ తెలిసాయా? అవును సార్. సుశాంత్ సార్ ఏమనుకున్నారంటే ఆనంద్ మా ద్వారా మంగేష్ను పట్టుకోవాలనుకున్నారు. అందువల్ల తను ఫ్యామిలీ మొత్తానికి ఫేక్ ఐడి చేశారు. అప్పుడే ఆయన యొక్క ఐడెంటిటీ బయటికి రాకుండా ఉంటుంది. సార్, నేనే వాళ్ళతో చెప్పాను ఆనంద్కి ఆపోజిట్గా గవర్నమెంట్కి అప్రూవల్గా ఉండమన్నాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. బాగా సమస్యలు ఇరుక్కున్నారు సార్. ఇదంతా నా తప్పే, నా వల్లే జరిగింది సార్. ప్లీజ్ దయచేసి మీరు ఏడవకండి సార్. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత అంతా మారిపోయింది సార్. అమరా, హ్యాపీ డెత్ డే మంగేష్, హ్యాపీ డెత్ డే డియర్ మంగేష్, హ్యాపీ డెత్ డే టు యూ. కార్డును మేము చూడొచ్చా? సార్, అది నేను 2 రోజుల క్రితమే చింపి పడేశాను. సరే, ఒక విషయాన్ని చెప్పండి. నిన్న రాత్రి మీ ఇద్దరు ఎక్కడున్నారు? దీన్ని ఎందుకు అడుగుతున్నారు? మమ్మల్ని సందేహిస్తున్నారా? ఆయన్ని మేమే హత్య చేశామా లేదా ఆయన్ని మేము దాచామా? ఓవర్గా నటించకుండా మేము అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. చెప్పండి, మీరెక్కడున్నారు? సార్, నిన్న రాత్రి మేమందరం ఇంట్లోనే ఉన్నాం సార్. ఐసి. సరే, అమర్ గురించి మీకేమైనా తెలిసిందంటే మాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, ఓకే? సరే సార్. ఎవరికో కుశల్ అమర్ ఐడి బాగా తెలిసాయి. వాళ్ళిద్దరికీ ఒకేలాగే జరిగింది. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ అప్రూవర్స్గా మారారు. వాళ్ళిద్దరిని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కనబడతలేదు. కనిపించట్లేదా లేక కనిపించకుండా చేశారా? ఎందుకంటే సుశాంత్ మరణం తర్వాత హంతకుడి కళ్ళల్లో వీళ్లే ఉన్నారు. సో లేట్ చేయడానికి ముందు వీళ్ళని మనం త్వరగా కనిపెట్టి తీరాలి. అలాగే ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వీళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేయి. వాళ్ళు మాట్లాడేది నిజమేనా అని చూడు. అలాగే సార్. అభిజిత్, ఈ అమర్ కుశల్ ఆఖరిగా ఎక్కడి నుంచి ఫోన్ చేశారని వాళ్ళ లొకేషన్ మనం తెలుసుకోవాలి. సార్, ఆనంద్ గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. అతనికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. ఏంటి? అసలు ఆనంద్కి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదని నీకెలా తెలుసు? సార్, ఆ జైలు అథారిటీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని రోజుల క్రితం నుండి వాడు కోమాలో ఉన్నాడంట హాస్పిటల్లో. అవును సార్, అతను ఎప్పటి నుంచో బ్రెయిన్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతానికి వాడి పరిస్థితి బాలేదు. మరి ఆనంద్ బ్రెయిన్ క్యాన్సర్ వల్ల చావా బ్రతికని కోమాలో ఉన్నాడంటే అమర్ కుశల్ వెనకాల అసలు ఎవరున్నారు? అదే ఈ సుశాంత్ని అసలు ఎవరు చంపారు? ఇంకో విషయం కూడా ఆలోచించాల్సింది ఉంది సార్. ఈ కుశల్ అతని ఐడెంటిటీ గురించి బయటికి ఎలా తెలిసింది? అదే కదా అర్థం కాలేదు సార్. మేం కుశల్ అమ్మర్ వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాం. మరేమైంది? అందులో ఏది అనుమానాస్పదంగా లేదు సార్. సార్, చెప్పు పూర్వి. ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం. ఏంటి? సార్, ఇక్కడ చూడండి. కుశల్ ఉన్నది శాంటాక్రూజ్, అమర్ ఉన్నది గోరేగావ్. కానీ ఫోన్ ఆఫ్ అయిన తర్వాత చివరి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. అలా అయితే కుశల్ శాంటాక్రూజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, అమర్ గోరేగావ్కి. అంటే వాళ్ళిద్దరూ ఆ లొకేషన్ వైపే ట్రావెల్ చేస్తున్నారు. అమర్ అండ్ కుశల్ ఇద్దరూ ఒకే సైడ్కి వెళుతున్నారు. ఇది హఠాత్తుగా ఉండటానికి ఛాన్స్ లేదు. ఇదేమీ కోఇన్సిడెన్స్ కాదు. ఒకవేళ వీళ్ళిద్దరి లోపల ఏదో ఒక ప్లాన్ ఉందనుకుంటా. ఇది కూడా సాధ్యమే. అలాగే అమరు కుశాలు తన ప్రాణాలకి ప్రమాదం ఉందని సుశాంత్తో చెప్పడానికి ఛాన్స్ ఉంది. అందువలన సుశాంత్ వాళ్ల కోసం ఒక కొత్త ప్లేస్ని వెతుకుండొచ్చు, దాక్కొని బ్రతకడం కోసం. సార్, ఇది సుశాంత్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చుగా. అందువల్ల ఎప్పుడంతా ప్రమాదం ఉంటుందో అప్పుడు తిన్నగా బయలుదేరొచ్చి సేఫ్గా ఉండొచ్చుగా. ఒకవేళ ఈ అమరు కుశాలు దాక్కుంటం కోసం
ఎక్కడైనా కొత్త ప్లేస్ ఉంటే దాన్ని తెలుసుకుంటానికి ఇప్పుడు సుశాంత్ లేడే, కానీ వాడి అసిస్టెంట్ స్పెషల్ బ్రాంచ్లో యష్ అండ్ ప్రీతి, వీళ్ళ దగ్గర నుంచి మనం ఈజీగా ఈ చోటు కనిపెట్టచ్చు. నేను చెప్పేది అర్థమవుతుందా? సుశాంత్ సార్ చనిపోయిన తర్వాత ఇప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరూ లేరు. తప్పించుకొని వెళ్ళడం తప్ప ఇంకే దారి లేదు. ఇది కష్టమైన సమయం. మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పోలీస్ వాళ్ళ హెల్ప్ అడుగుదామా? వద్దు, మనం ఎవరిని నమ్మలేము. ఒకవేళ వాళ్ళలో కూడా వాడితో ఎవరైనా చేరుంటారు, మళ్ళా ఇరుక్కుంటాం. మనమే ఇప్పుడు ఏదైనా చేసి తీరాలి. సరే, సుశాంత్ గారు తన విట్నెస్ సేఫ్టీ కోసం ఏదైనా కొత్తగా చోటుని ఏర్పాటు చేశారా? వాళ్ళని ఎక్కడైనా దాచారా? సరే, ఎంతవరకు విట్నెస్కు కొత్త ఐడెంటిటీ దొరకలేదో అంతవరకు వాళ్ళను సేఫ్ హౌస్లో పెట్టి ఉంటాం. కానీ ఐడెంటిటీ ఒకసారి దొరికాక ఆ తర్వాత కూడా అవసరమైతే పబ్లిక్లోనే మీట్ అవుతాం. బౌలింగ్ ఎల్బీ మాకు మీటింగ్ పాయింట్గా ఉంది. సరే, అంధేరిలో అలాంటి చోటు ఉందా? అంధేరిలో ఒక స్థలం ఉంది, చాలా పాతది. విట్నెస్ని అక్కడే పెట్టుంటాం. ఇదే ఆ చోట? అవును, ఇదే ఆ చోటు. వీళ్ళు అక్కడే ఉండుంటారు, అక్కడికే వెళ్దాం. కుశాల్, అమర్, ఖచ్చితంగా మన గురించి వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? లైట్ ఆఫ్ చేసేద్దాం. ఎవరు లేరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఈ చారు, ఈ తాడు ఎవరో వీళ్ళని కట్టిపడేశారు. రక్తపు మరకలు లాక్కుంటూ వెళ్లారు. ఒక్క నిమిషం. కుశల్ ఇంకా రీనా ఫోటో. అయితే ఇది కుశల్ ఫోన్. అలా అయితే అమర్ అండ్ కుశల్ వాళ్ళిద్దరూ ఇక్కడున్నారు. ఒకవేళ గొడవ జరిగినప్పుడు రక్తం చిందుండొచ్చు. అలా లేకపోతే కావాలనే వదిలుండొచ్చు. అప్పుడే కదా వాళ్ళు ఇక్కడున్న విషయం తెలుస్తుంది. ఒక విషయం ఇంకా అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి రావడానికి ముందే అమర్ని, కుశల్ని ఎవరో ఎలా కిడ్నాప్ చేసుంటారో. అంటే మనం వస్తున్న విషయం తెలుసుంటుందేమో. అంటే హంతకుడు వాళ్ళని వదలడు. కానీ హంతకుడు ఖచ్చితంగా వాళ్ళని హత్య చేసి ఉండడనిపిస్తోంది. ఎందుకంటే హత్య చేయడానికి అతనికి ఇదే మంచి చోటుగా ఉంది. హంతకుడికి వాడి ఐడెంటిటీ ముందుగానే తెలిసింది. హత్య చేసుండాలంటే ఎప్పుడో చేసుంటారు. కానీ వాళ్ళు చంపింది సుశాంత్ని. కానీ వాళ్ళిద్దరి పేర్లు దాని మీద రాసి వాళ్ళని బెదిరించారు. వాళ్ళిద్దరూ వేరే వేరే రకంగా భయపెట్టారు, హత్య చేయలేదు. కానీ సార్, ఎందుకు ప్రాణాలతో వదిలేశారు? ఏదో ఒకటి ఉంది. అంటే అమర్ కుశల్ దగ్గర ఉండేది ఏదో హంతకుడికి కావాల్సి ఉంది. యష్, ఎస్ సార్. ఈ కొత్త ఐడెంటిటీ ఇవ్వడానికి ముందు కుశల్ అండ్ అమర్ ఆ గ్యాంగ్లో ఏం పని చేశారు? సార్, కుశల్ ఒక ఇంజనీర్, లైట్ బాంబ్ చేస్తాడు. అమర్ వాడికి బాంబ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. అలాగే ఈ బాంబ్ వాళ్ళు దొంగిలించడానికి ఉపయోగిస్తారు. అవును సార్. హంతకులకు వీళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుంటే వాళ్ళ ప్రొఫెషన్ గురించి కూడా తెలుసుంటుంది. ఒకవేళ లైట్ బాంబ్ కోసం వీళ్ళ వెనకాల తిరుగుతున్నారేమో. సరే, ఈ బాంబులు చేసేవాళ్ళు వేరే ఎవరైనా ఈ గ్యాంగ్స్లో ఉన్నారా? లేదు సార్. ఈ బాంబ్స్ తయారు చేయడానికి చాలా మెటీరియల్ అవసరం అవుతుంది కదా, వాటిని వీళ్ళు ఎక్కడి నుంచి కొంటారు? సార్, రమేష్ అని ఒక కెమిస్ట్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు సార్. వాడు ఇరుక్కొని 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు సార్. బాంబులు చేయడానికి వీళ్ళిద్దరినీ ఉపయోగించబోతున్నారంటే మరి రమేష్ని కూడా కలవాలి. రండి, రమేష్ని వెళ్ళి కలుద్దాం.
రమేష్ 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 దయా చనిపోయాడు. అంతకుడు వీడి దగ్గర నుంచి ఆ కెమికల్ లాక్కుని ఉంటాడు. కెమికల్ దొరకగానే వీడిని చంపేస్తుంటాడు. ఒక విషయం క్లియర్ అయింది. అంటే అమర్ అండ్ కుశల్ ప్రాణాలతోనే ఉన్నారు. హంతకుడికి ఇప్పుడు ఈ లైట్ బాంబ్ కావాల్సి ఉంది. అంటే డెఫినెట్గా వీళ్ళు సిటీలో ఏదో పెద్దగా చేయబోతున్నారు, లేదంటే పెద్ద రాబరీ. యా అయ్యుండొచ్చు. హంతకుడు చాలా తెలివిగలవాడు. ఇదేమిటి? నోట్. దీని మీద విలాస్ ఎన్ ఉంది. దీనికి అర్థం ఏమై ఉంటుంది? విలాసియన్. అవకాశం దొరకగానే ఈ అమరు కుశలో రమేష్ పాకెట్లో ఈ నోటు పెట్టుంటారు. కానీ దీని ద్వారా ఏదో చెప్పాలనుకుంటున్నారు. విలాస్ హెన్. ఈ విలాస్ హెన్ అనే పేరులో విట్నెస్ ఎవరైనా మీ దగ్గర ఉన్నారా? ఒకవేళ అతని ఐడిని కూడా మీరు మార్చుండొచ్చు. లేదే. అలాగా? ఓ, సిటీలో జరగబోయే సంఘటనకి దీనికి ఏదో సంబంధం ఉంది. ఎందుకు ఇలా జరగాలి సార్? సార్ చెక్ చేశాను. ఈ పేరుతో ఏ బ్యాంకు లేదు, జ్యువెలరీ స్టోర్ లేదు. ఇదేదో జస్ట్ ఒక చిన్న చిన్న స్టోర్స్ ఇంకా హోటల్ ఉంది. చిన్న చిన్న స్టోర్స్ కోసం ఎవరు ఇంత పెద్ద రిస్క్ తీసుకోరుగా? బాంబ్స్ని ఎవరు చేస్తారు? సార్, ఈ విలాసియన్ ఎన్నంటే సర్నేమ్ అయి ఉండొచ్చు కదా. ఒకవేళ ఈ విలాస్ ఈ బాంబుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఉన్నాడో ఏంటో, వేరే ఏదైనా అర్థం ఉంటుంది. సరే, అది ఏదైనా అవనండి. ఇది మనం సాల్వ్ చేసి తీరాలి కదా. తొందరగా ఆలోచించండి. ఒకవేళ వీడు అమర్ని కుశల్ని దీనికి ప్రయోగిస్తే ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టడు. సరే, ఇది సర్నేమ్ కాకుంటే మరి ఏమై ఉంటుంది? ఎన్నంటే అది చోటు పేరుగా కూడా ఉండొచ్చు. ఇదొక మనిషి కాకుండా బ్యాంకు పేరు కూడా అయి ఉండొచ్చు. ఇదొక చోటు పేరు కూడా అయి ఉండొచ్చు. విలాస్ నగర్ అని ఒక రోడ్ ఉంది. విలాస్ నగరా? పూర్వి వెళ్ళి చెక్ చెయ్. ఇక్కడ బ్యాంకు లేదు, అలాగే జ్యువెలరీ స్టోరు లేదు. అసలు ఆ రోడ్లో ఎవరూ నడవట్లేదే. అక్కడెందుకు లేజర్ బాంబుని యూజ్ చేస్తారు? ఒకవేళ ఈ రోడ్లో ఏమైనా రాబరీ జరిగే అవకాశం ఉంది. సరే, ఒక పని చెయ్యి. ట్రాఫిక్ పోలీసులను అడుగు, ఈ ఏరియాలో ఎక్కడైనా సీసీటీవీ కెమెరాలు ఎక్కడైనా పెట్టారని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంట్రోల్ రూమ్లో ఏం చెప్పారంటే విలాస్ నగర్కి పక్కలో ఉన్న రోడ్స్ విఐపి సెక్యూరిటీ కోసం క్లోజ్ చేసి ఉంచారట. విఐపి సెక్యూరిటీయా? ఎవరి కోసం ఆ సెక్యూరిటీ? సార్, ఆ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మహేష్ అగర్వాల్ ఉన్నారు కదా, ఆయన సిటీలోనే ఉన్నారు. ఆయనకి ఫారిన్ డెలిగేట్స్కి ఏదో మీటింగ్ ఉంది. అందువల్ల అన్ని రోడ్స్ క్లోజ్ చేశారు. ఆ మనిషి కూడా విలాస్ నగర్ గుండానే వెళ్ళాలి మీటింగ్కి. మహేష్ అగర్వాల్ అనే ఇండస్ట్రియలిస్ట్కి విఐపి సెక్యూరిటీయా? అది కూడా విలాస్ నగర్ రోడ్లోనా? సార్, అతనే అడిగాడట. అతను ప్రొటెక్షన్ కోసం అడిగాడు. ఎవరో అతన్ని బెదిరిస్తూ ఉన్నారట. అలా అయితే లేజర్ బాంబు గురిలో ఉన్నవాడు మహేష్ అగర్వాల్. హలో. అరే కంగారు పడకు, డీల్ మనకే దక్కుద్ది. టెన్షన్ పడకు.
సౌండ్. అమర్, కుశల్ మీరా? సార్ మీరు వచ్చింది చాలా మంచి అయింది. సార్ ఇదంతా మాతో బలవంతంగా చేపించారు సార్. మీరు గవర్నమెంట్ అప్రూవర్గా మారిపోయాం. ఏయ్ ఇలా రా, చెప్పు చెప్పు. సార్ నాకేం తెలియదు సార్, దయచేసి నన్ను వదిలేండి. నేను డబ్బు కోసం ఇదంతా చేశాను సార్. నీకెవరు డబ్బిచ్చారు? నీకెవర్రా డబ్బిచ్చింది? నువ్వెవరు? యాక్చువల్లీ నేను వీళ్ళ ఫ్రెండుని. రండి, బయటికి రండి. సార్ ప్లీజ్ నా భర్తను కాపాడండి. ప్లీజ్ మీరే ఆయన్ని కాపాడగలరు. మొహం చూస్తుంటే చాలా అమాయకంగా ఉంది. రియలిస్టిక్కి చాలా భయంకరంగా ఉంటారు రీనా మేడం. ఎందుకని మీరు ఇలా చేశారు? త్వరగా చెప్పండి, చెప్పండి. చెప్తాను. అదొచ్చి కుశాల్కి నాకు పెళ్లి జరిగిన తర్వాత కుశాల్ భయపడుతూ బతుకుతూ ఉంటాడు. తన బిహేవియర్ కొంచెం కూడా నార్మల్గా లేదు. నేను చాలాసార్లు అడిగిన తర్వాత కుశాల్ తన గతం గురించి పూర్తిగా వివరించి చెప్పాడు. ఇలా చూడు, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. చెప్పు. అదేంటంటే, నేను లైట్ బాంబ్ తయారు చేసే కంపెనీలో పనిచేశాను. లైట్ బాంబ్ చెయ్యడంలో నేను ఒక ఎక్స్పర్ట్. దాన్ని పెట్టుకుని మేము రాబరీ చేస్తాం. ఎప్పుడూ ఇరుక్కోలేదు. కానీ ఇలా చూడు, నేనేమో గవర్నమెంట్ అప్రూవర్గా మారిపోయాను. ఆ ప్రపంచాన్ని వదిలి బయటకు వచ్చేసాను. ఆ సిచ్యువేషన్ నుంచి చాలా కష్టపడి బయటకు వచ్చాను. నిజంగానే నీకు లైట్ బాంబ్ అన్నీ చేయడం వచ్చా? ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. మనం ఎందుకు ఈ పేదరికంలో బతకాలి? మనం చాలా విషయాలు చేయొచ్చు. చాలా డబ్బు సంపాదించొచ్చు. ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నావు? నేను మళ్ళీ ఆ ప్రపంచంలో ఇరుక్కోలేను. నేను గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. దాని తర్వాత మేము రోజు గొడవలు పడడం స్టార్ట్ చేశాం. నేను కుశాల్ దగ్గర మళ్ళీ అదే ప్రపంచానికి వెళ్ళు వెళ్ళు అని గట్టిగా చెప్పాను, కానీ అతను నా మాట వినలేదు. దాని తర్వాత నేను కరణ్ని మీట్ అయ్యాను. ఇతను చాలా ధనవంతుడు. మా మధ్య అఫైర్ ఉంది. ఆ ఇండస్ట్రియలిస్ట్ మహేష్, ఆయన ఈయనకి అంకుల్. సరే, అంకుల్ని ఎందుకు చంపాలనుకున్నావు? నేను మా అంకుల్ దగ్గరే పనిచేశాను. అనుకోకుండా ఓ రోజు తప్పు జరిగింది. వెంటనే నన్ను ఉద్యోగం నుంచి ఆయన తీశారు. ఆ తర్వాత నన్ను బెదిరించారు. నీకు ఆస్తి లేదు, ఏం లేదని చెప్పేశారు. అందువల్ల నువ్వు నీ అంకుల్ని చంపడానికి ప్లాన్ చేశావు. సార్, మా అంకుల్కి చాలా మంది శత్రువులు ఉన్నారు.
వాళ్ళందరూ ఆయన్ని ఎలాగైనా చంపాలనుకున్నారు. వాళ్ళల్లో ఒకడు నా దగ్గరికి వచ్చి ఆయన చనిపోతే మొత్తం 5 కోట్లు ఇస్తానని చెప్పాడు. చాలా పెద్ద పని చేసావు. 5 కోట్ల రూపాయలకి ఆశపడి మీ అంకుల్ విరోధితో నువ్వు చేతులు కలిపావు. చేతులు కలపాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన చంపడం అంత తేలికైన పనేం కాదు. ఆ తర్వాతే తను తన భర్త గురించి నాకు పూర్తిగా చెప్పింది. వెంటనే నేనొక ప్లాన్ వేశాను. డబ్బు కోసం ఆశపడి నీ భర్తనే నువ్వు ఇరికించావా? వేరేం చేయమంటారు? పేదరికంలో నేను బతకలేను. నేను వాళ్ళిద్దరిని ఉపయోగించి మహేష్ని చంపేదాన్ని. కుశల్కి శిక్ష కూడా పడుతుంది. తర్వాత మిగతా డబ్బుతో మా ఇద్దరి జీవితం గడపాలనుకున్నాం. నువ్వు ఒక బాణంతో 2 పిట్టలు కొట్టాలనుకున్నావు. ఆ బాణం తిరిగి నీకే తగిలింది. సుశాంత్ని ఎందుకు చంపారు? మేము అమర్ కుశల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం ఎలాగో సుశాంత్కి తెలిసొచ్చింది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని సుశాంతే కాపాడగలడు. అందువల్ల మీరిద్దరూ వాళ్ళ కథ ఫినిష్ చేశారు. సార్, నేను ఫోన్ చేసి కుశల్ అని చెప్పాను. బౌలింగ్ అలపిలో కలవాలని చెప్పాను. నేను అతన్ని అక్కడే చంపాను. కరణ్ అండ్ రీనా, మీరిద్దరూ డబ్బు కాసిపడి ఎల్లలు దాటారు. సుశాంత్ను హత్య చేశారు. అతను ఒక నీతిగల్ల ఆఫీసర్గా ఉన్నాడు. చట్టం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. మీ ఇద్దరికి కఠినమైన శిక్ష వెయిట్ చేస్తుంది. మీరిద్దరూ జైల్లోనే మీ జీవితం మొత్తం గడపాలి. అదేవిధంగా 5 కోట్లు మీకు ఇస్తానని చెప్పాడు కదా, వాడు కూడా తోడొస్తాడు మీకు.